ప్రమాదవశాత్తు స్క్రాప్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదమే తప్పింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కూరగాయల మార్కెట్ సమీపంలో పూర్ణచంద్ర అనే వ్యక్తి స్క్రాప్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ స్క్రాప్ షాప్ లో ఒకేసారి భారీగా మంటలు చెలరేగడంతో మంటలు చూసిన చుట్టుపక్కల వారు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో స్పందించిన సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పారు. లేకుంటే పెను ప్రమాదమే జరుగుండేది. ఎందుకంటే దగ్గరలోని నివాస ఇళ్లు ఉన్నాయి. స్క్రాప్ షాప్ లో స్క్రాప్ అంతా కాలి బూడిదైంది. ఈ సందర్భంగా షాప్ యజమాని మాట్లాడుతూ నిత్యం స్క్రాప్ కొనుగోలు చేసుకుని జీవించేవారమని, షాప్ లో సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. బండ్లు మొత్తం ఇదంతా కాలిపోయింది. మేము 4 సంవత్సరాలు అయ్యి ఇంట్లో దుకాణం పెట్టుకొని 4 సంవత్సరాలు అవుతుంది. ఇక మేము కిలో 2 కిలోల గిట్లు కొనుక్కొచ్చుకుంటా మేము దందా చేసుకుంటాం. మేము ఎట్లా బతికేటోళ్ళం, డబ్బలు రేకులు గిట్లా మేము బతికేటోళ్ళం. బాంచను 15 లక్షల నష్టమైంది. బాంచను 15 లక్షల నష్టమైంది. మాకు మీ మీ ప్రభుత్వం తప్పున మాకు ఏమైనా చెయ్యరు, మీ న్యాయం చేయరు బాంచను. ఇక మేము డబ్బలు రేకులు మా పిల్లలు మేము అందరం వెళ్ళనే ఉంటాం బాంచను. ఇక మమ్మల్ని గిట్ట చేసి విషం ఉండే కువారం ఉండే మమ్మల్ని గిట్ట చేసి గిట్ట చేపి బాంచను. మాకు మంచి స్థానం చేయరు, మాకు 10 రూపాయలు వచ్చేటట్టు చేయరు కానీ మమ్మల్ని ముంచకూరు, మమ్మల్ని చేయకూరు బాంచను. ఇక మీకు దండం పెడతాం బాంచను. మాకు మమ్మల్ని మంచిగా 10 రూపాయలు వచ్చేటట్టు చేయరు బాంచను. अरे की बात तो दिया